మన పురాణాల ప్రకారంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవుల కళ్యాణం పగటిపూట జరిగింది. ఆ కళ్యాణాన్ని చంద్రుడు చూడలేకపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి చంద్రుడికి ఒక వరం ఇచ్చాడనమాట. రామావతారంలో సీతారాముల కళ్యాణాన్ని రాత్రిపూట చూసే భాగ్యాన్ని కలుగజేస్తానని చెప్పి మాటిచ్చాడు. దాని ప్రకారంగా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు రాత్రి జరుగుతుంది. మిగిలిన కళ్యాణాలన్నీ కూడా శ్రీరామ నవమి నాడు అభిజిత్ లగ్నాల్లో జరుగుతాయి. ఒంటిమిట్టలో ఈ విధంగా పౌర్ణమి వెన్నెలలో కళ్యాణం జరగడం వల్ల చంద్రుని కాంతి సాక్షిగా దైవ వివాహం అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగినట్టుగా అవుతుంది. రాత్రి వెన్నెలలో జరిగే కళ్యాణం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ముహూర్తంలో కళ్యాణం జరగడం వల్ల సర్వదా లోకశాంతి, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.